క్రిష్, బామ్మతో లేకుండా ఎక్కడికి వెళ్ళావురా? అది కాదమ్మా, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఎందుకు నన్ను ఏడుస్తున్నావు? నేను వచ్చేసానుగా. నువ్వు కనబడబోయేసరికి నాకు చాలా భయం వేసిందమ్మా. భయపడద్దు, నేను వచ్చేసానుగా. అవును, నా కోసం ఇటువైపు ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెతుకుతూ వెళ్తున్నానమ్మా. ఏయ్, నిజం చెప్పు. నీ చేతిలో రాయిని నేను చూశాను. అదేం లేదమ్మా. హరికృష్ణ, నన్ను ఆ రోజు ఏడిపించిన రౌడీలు నన్నేమైనా చేస్తారేమోనని వాళ్ళ వైపు కోపంగా వెళ్తున్నావు కదా? నాకు తెలుసు నాన్న నీ కోపం. అమ్మా, ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా. ఇంకెప్పుడు ఈ అమ్మకి నువ్వు సారీ చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దు. అమ్మా, నేను నీకు సారీ చెప్తుంది నాకు వచ్చిన కోపానికి కాదమ్మా. ముందు నేను కనపడకుండా వెళ్ళి యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాను కదా, ఆ టైంలో నువ్వు నా కోసం ఎంత కంగారు పడుతూ వెతికావో. ఇందాకటి నుంచి నీ కోసం నేను కంగారు పడుతూ వెతుకుతుంటే నాకు అప్పుడు అర్థమైందమ్మా. అందుకే సారీ చెప్పాను. సరే పద, ఇంటికి వెళ్దాం. బామ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అవునమ్మా, అసలు బూరుగులు ముసలడానికి కంగారు ఎక్కువ. వదల్దాం. వచ్చేసామె బూర బుగ్గల ముసలి. ఏంటి, నా కోసం మా అమ్మ కోసం కంగారుగా ఎదురు చూస్తున్నావా? ఓరి బడవా, ఆ మాత్రం కంగారు ఉండదేంట్రా? ఇందాక అడిగితే ఇంటికెళ్ళాక మాట్లాడతాను అన్నావు. చెప్పమ్మా, ఎక్కడికెళ్ళావు? కృష్ణ, నువ్వు వెళ్ళి ఆడుకో అమ్మా. అలాగే అమ్మా. అది కాదు సిరి, నువ్వేది శాంతం చెప్పవు. అంతకుముందు నీ మీద ఎవరెవరో చాలా కుట్రలు చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళెవరైనా వచ్చి నిన్ను... బామ్మా, దయచేసి పిల్లాడున్నప్పుడు అప్పటి గురించి ఏమీ మాట్లాడద్దు. నాకేం కాలేదు కదా, నువ్వేం టెన్షన్ పడకు. అది కాదమ్మా, అసలేం జరిగిందో చెప్పట్లేదు. కనీసం గుడి నుంచి ఎక్కడికెళ్ళావో అదైనా చెప్పమ్మా. బామ్మా, నన్ను గుడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఎవరు? వడ్డీ శకుంతల. నువ్వేనా నా ఏరియాలో నా దందాన్ని తొక్కేస్తూ వ్యాపారం చేసేది? శకుంతల గారు, ఏమైనా ఉంటే ఇలా రౌడీల్ని పంపించడం కాదు, నాకు కబురు పెట్టండి, నేనే వస్తాను. నా పని నేను నిజాయితీగా చేస్తున్నాను బామ్మ. అలాగే వాళ్ళు నిజాయితీగా పనిచేస్తూ పోటీగా సరుకు అమ్ముకోమని చెప్పాను. ఆ వడ్డీ శకుంతల మంచిది కాదని వాళ్ళు వీళ్ళు అంటుంటే విన్నానమ్మా. దాంతో జాగ్రత్త. మనం తప్పు చేయనంత వరకు భయపడనక్కర్లేదు బామ్మ. అమ్మయ్యా, మొత్తానికి నవ్వావు. అవును, ఇందాకేంటి డల్ గా ఉన్నావు? అమ్మా, ఈ రోజు నుంచి ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 మ్యాచెస్ జరుగుతున్నాయి. మన ఇంట్లో టీవీ లేదుగా, చూడలేం కదా. అమ్మా, టీవీ లేకపోతే ఏంటి, ఏం కాదులే, మనం ఇలాగే ఆడుకుందాం, హ్యాపీగా ఆడుకోవచ్చు.
టీవీ లేకపోతే ఏంట్రా? జీ5 ఉందిగా. అయ్యి నీకోసం జీ5 యాప్ ని డౌన్లోడ్ చేశాను. సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నాను. అన్ని ఫుట్బాల్ మ్యాచ్ చూడొచ్చు. అవును. టైం అయింది. ఇదే కరెక్ట్ టైం. సిరమ్మా, అబ్బా నీ రూమ్ అటు కదా, ఇటు వెళ్తారు వేటమ్మా. రా చెప్తాను. ఎక్కడికి తెల్లి? మా నాన్న పక్కన పడుకుందామంటే అస్సలు కుదరట్లేదు. డే టైంలో నేను పలకరించినా నాన్న నాతో పలకరు, ప్రేమగా ఉండరు. ఎందుకో నన్ను దూరం పెడుతున్నారు. అదే నాన్న నిద్రపోయాకైతే నేను వెళ్ళి పక్కన పడుకున్నా నాన్నకేమీ తెలియదు కదా. సిరమ్మా, ఆ దేవుడిని అన్నీ ఇచ్చాడమ్మా, ఒక్క మీ నాన్న ప్రేమను తప్ప. పండు, సైలెంట్ గా వెళ్ళు. నేను నాన్న దగ్గర పడుకుంటాను. సరేనమ్మా. హా